అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఇక్కడ నుంచి ఏ సమయానికి బయలుదేరారు, అక్కడ ఎలాంటి విషాద ఛాయలు అలుకున్నాయనే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది కుటుంబీకులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మీరు ఏమవుతారమ్మా? నేను అత్తయ్యని అవుతానండి. అమ్మ, అసలు ఏం జరిగింది అనేది కొంచెం క్లారిటీగా మార్నింగ్ వాళ్ళు 8:30కి టెంపుల్ కానీ వెళ్ళారు. మార్నింగ్ అయితే వెళ్ళినారు. 10:30కి అట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేసారు. అదే చేసి మంచిగా సేఫ్లో అయినామన్నారు. ఇక వాటర్లో దిగినారు. అక్కడ ఏం స్పెండ్ చేసారో స్లిప్ అయ్యి అందులో ఒకరు కాకుండా ఒకరు చైన్ టైప్లో అందరు అటాచ్ అయ్యి దిగిపోయారు. అంటే 5గురు కూడా డ్యామ్లో 7 మందిలో 2 బయటకు వచ్చినారు. 2 వీడియో తీసుకురు. వాళ్ళు మేము చేసినారు కానీ ఇక అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్లలో ఎట్లా అయిందేమో స్లిప్ అయ్యి ఒకరు కాక ఒకరు 5 మెంబర్స్ అలానే వెళ్ళిపోయినారు. దీనాక 12:30కి అట్లా ఫ్యామిలీ మెంబర్స్కి 11:30కి అట్లా కాల్ వచ్చింది మా వదిన వాళ్ళకి. దాని తర్వాత మాకు 12:30కి అట్లా వచ్చింది. ఇమీడియట్లీ మేము వెళ్ళినాము. పోయినాక మా వదిన వాళ్ళు మా అన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. మేము 3 o'clock అరౌండ్ వెళ్ళినాక ఎవ్వరు ఇంకా బయటికి వెళ్ళాలి. అప్పటికి పిల్లలు ఎవ్వరు రాలే బయటికి వెళ్ళలే. కానీ 5 o'clock అట్లా ఒకరు వెళ్ళినారు. దినేష్ అని అబ్బాయి వెళ్ళింది ఫస్ట్ వాటర్ నుంచి. తను వెళ్ళిన తర్వాత ఇంకా 4 1.5 hour తర్వాత 1.5 hour అయిపోయింది. వాళ్ళు తర్వాత ఒకరు జతిన్ వెళ్ళిండు. తర్వాత మా అల్లుడు వెళ్ళిండు, ధనుష్ వెళ్ళిండు. దాని తర్వాత మళ్ళీ సాయిలు వెళ్ళిండు. దాని తర్వాత మా లక్కీ లాస్ట్కి మా అల్లుడు లాస్ట్కి వెళ్ళిండు. మా అల్లుడు ఈయన ధనుష్ అన్నట్టు మొత్తం పొరుగుతోటి వచ్చి బయటకు వెళ్ళిండు. ఘోరంగా వెళ్ళిండు. ఆయన అయితే ఘోరం సావు అయితే ఎవరికి రాదు అమ్మ, పగలకు కూడా రావద్దు అట్లా. అంటే అమ్మ, మీరు వెళ్ళేసరికి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? అంటే దినేష్ తల్లి చెప్పడం జరుగుతుంది, మేము వెళ్ళాక కూడా అసలు ఎవరు రాలేదు అక్కడికి, ఈతగాళ్ళు కానీ ఎవరు రాలేదు అని చెప్పి రాలేదండి, ఎవరు రాలేదు అప్పటికి. స్పీచ్ త్వరగా పిక్ చేసుకోవాలి. అక్కడ ఎవరు కెమెరాస్ లేవు, ఏమీ లేదు, పోలీసు అది లేదు. అక్కడ అలర్ట్ ఇవ్వద్దు. యాక్చువల్లీ నాకు తెలిసిన మట్టుకైతే అలర్ట్ ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అలర్ట్ ఉండకపోతే ఇంత యాక్షన్ తీసుకుంటే ఏమన్నా ఒక్కరన్నా ఇద్దరన్నా సేవ్ అయిపోతారేమో అని చిన్న ఆశ. అంటే గతంలో కూడా ఆ రిజర్వాయర్ చాలా మంది ప్రాణాలను తీసుకుంది అంటూ కూడా గతంలో కూడా చాలా వార్తలు ఉన్నాయి. అలాంటిది అక్కడ ఏమైనా ఎలర్ట్ చేసి ఉన్నా, లేకపోతే కెమెరాలు పెట్టి ఉన్నా, లేకపోతే అక్కడికి డేంజర్ బోర్డు పెట్టినా కొంచెం అలాంటి పెట్టిన పిల్లలు సేఫ్ జోన్లో ఉంటుండేనేమో, మేబీ ఉంటుండొచ్చు. మేబీ ఒక్కరిద్దరు అయినా సేఫ్ అవుతుండే కదా. కానీ ఫస్ట్ పోలీస్ యాక్షన్ ఫాస్ట్గా తీసుకుంటే మూవ్ అయితే ఒక్కరైనా ఇద్దరైనా బతుకుతుండేమో చిన్న ఆశ మూవ్ ఉంటుంది కదా. లోపలికి దిగారా, లేకపోతే కేవలం సెల్ఫీలు దిగుతామని చెప్పి కొంచెం ఒడ్డున ఏమన్నా ఉండడం ఉన్నారు? యాక్చువల్లీ ఆ వీడియో చూస్తే అయితే ఒడ్డు దగ్గరనే ఉన్నారు. మరి ఎట్లా స్లిప్ అయిందో ఎలా అయిందో ఇక వాళ్ళ కర్మ. కానీ అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయినాయి అవి. కానీ ఏం చేస్తాం ఇక మనమే. అది ఒడ్డు కాడనే కనిపిస్తారు. అదైతే కానీ ఆడుకుంటే ఏదో ఎట్లా అయిపోయినట్టుంది. అది దానికి మనం దాదాపుగా 7 గంటలు శ్రమిస్తే కానీ మృతదేహాలు బయటకు వెళ్ళలేరు. 7 గంటల దాకా బయటకు వెళ్ళలేరు. చాలా పోలీసు వాళ్ళు కూడా అక్కడ వరకు అయితే వచ్చినారు, ట్రై చేసినారు మ్యాక్సిమం వాళ్ళు కూడా. కానీ ఫాస్ట్ చెప్పిన వస్తే అయిపోయేది. అది తొందరగా రాలేరు కదా ఆడ. అంటే పోలీసులు అక్కడికి త్వరగానే చేరుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు అక్కడ గట్టు మీద ఎవరైతే 2 ప్రాణాలతో ఉన్నారో వాళ్ళు ఫోన్ చేయగా వెంటనే అక్కడికి ఫోన్ చేస్తే పిల్లలు ఫస్ట్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసారు. ధనుష్ ఇట్లా వాడే అంటే ఎవరు తీసుకుంటారంటే 1 మళ్ళీ కాల్ చేస్తే పికప్ చేసుకున్నారంట. నేను అది ఆ టైంలో నేను లేను. నాకు మా వదిన చెప్తున్నా మాకు అది తర్వాత సెకండరీ. ఇప్పుడు ఎవరైతే 2 ప్రాణాలతో ఉన్నారో వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? లేదండి, వాళ్ళని నేను చూడని కూడా చూడలేదు. కనీసం వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. అసలు ఏమైంది వాళ్ళతో కదా తెలుసా, ఫ్రెండ్స్ సర్కిల్ ఏమైందో మనకు తెలియదు కదా. వాళ్ళని పిక్ చేస్తే మేము అసలు మాట్లాడలే వాళ్ళతో. వాళ్ళు కూడా ఎక్కడుంటారో కూడా నాకు ఐడియా లేదు అసలు. వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ అన్నారు కానీ ఇక్కడిక్కడే ఫ్రెండ్స్ అని తెలుసు. మరి ఎక్కడున్నారో తెలియదు. అంటే మొత్తానికి ఏమంటారమ్మా? ఎందుకంటే కొండ ఏదైతే ఇప్పుడు సాగర్ ఉందో అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి పోలీస్ అంటే ఉండాలి కదా అమ్మా. మెయిన్ బందోబస్తు ఉండాలి. కెమెరాస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదున్నా మెయిన్ చూడాలి. ఏదైనా కట్టియాలి. అసలు పోనీయద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎట్లా ఉంది, కొండ దిగి పోవాలి. యాక్చువల్లీ మొత్తం ఘోరంగా ఉంది అది. నేను నిన్న చూసే షాక్లో ఉన్నాం మేము. దిగి మొత్తం పెద్ద కొండలలో రాళ్ళకి దిగి ఆ రాళ్ళు రప్పాలు ఉన్నాయి ఆడ దిగి మొత్తం దిగి పోవాలి. మొత్తం అది దిగి అక్కడ అది ఎందుకు అలర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ చేయకపోతే ఇంత ప్రాబ్లం కాకపోతే అదేమన్నా నార్మల్ చెరువు కూడా కాదు, డ్యామ్. అది డ్యామ్కి అలర్ట్ ఇవ్వద్దు యాక్చువల్లీ. అలర్ట్ చేయకపోతే అసలు ఇంత ప్రాబ్లమే కాకపోగదండి. ఇంత ఒక్కొక్క కడుపుకు 2 పోయారు ఒక్కరేసారి. ఎంత బాధ ఉంటే కడుపు తీపి. ఇంకోరున్నా బాగుంటుంది కదా.
ఒక్కరైనా సేఫ్ అయితే మంచిగా అనిపిస్తుంది కదా. ఇద్దరు కడుపు కాలు పోతే ఎంత బాధ అనిపిస్తుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అమ్మ. సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నిన్న చూడొచ్చు, కొండపోచమ్మ డ్యామ్ రివర్లో ఎవరైతే కొంతమంది 5 మంది ఈతకు వెళ్ళిన ఘటనలో వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ఈత ఏదైతే లోతు ఉండటంతో వాళ్ళు అక్కడికక్కడే మునిగిపోవడం జరిగింది. ఇంకా మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారు 100కి డయల్ చేయగా వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి దాదాపుగా 20 మంది గత ఈతగాళ్ళని పెట్టుకొని దాదాపుగా 7 గంటలకి పైగా మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఎవరైతే ఆ ధనుష్ లోహిత్ అని ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎవరైతే 7 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళే అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే పండగ పూట విషాద ఛాయలు అల్లుకున్నట్టుగా అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. దానికి గల కారణం కూడా మొన్న పొద్దున 9 గంటల సమయంలో ఎవరైతే ఇప్పుడు ఈ 7 మంది ఉన్నారో అంటే మృతులతో పోలిస్తే ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిత్, జహిత్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ 7గురు కూడా ఇక్కడ నుంచి కొండపోచమ్మ వెళ్తున్నామంటూ కూడా ఇంట్లో చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిన పరిస్థితి. వెళ్ళిన తర్వాత దాదాపుగా 12 గంటల సమయానికి వాళ్ళు కొండపోచమ్మకి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే రిజర్వాయర్ ఉందో అందులో కొంతసేపు సెల్ఫీలు దిగుదాం, అక్కడ ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి అక్కడ కొంచెం మనం ఎంజాయ్ చేద్దాం అంటూ కూడా అందులో ఉన్న ఇప్పుడు ఎవరైతే ఈ 5 మంది మృతి చెందారో వాళ్ళు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఆ రిజర్వాయర్లోకి దిగి ఫోటోలు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా అందులో కొట్టుకుపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. పండగ పర్వదినాన ఇలాంటి విషాద ఛాయలు అల్లుకున్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. అలా సాహిత్, జతిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్షేమంగా బయటపడటంతో అంటే వీళ్ళు ఒడ్డుపైనే ఉండి వాళ్ళ సెల్ఫీలు తీస్తున్న నేపథ్యంలో ఈ విధంగా జరగడం అనేది చాలా విషాదం అనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న ఎప్పుడైతే కుటుంబీలకి ఈ ఘటన తెలిసిందో వాళ్ళు హుటాహుటిగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పచ్చు. అదే విధంగా చూసుకుంటే పోలీసులు కూడా అక్కడ దాదాపుగా 20 మంది గజ ఈతగాళ్ళను పెట్టుకొని అక్కడ గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. దాదాపుగా 7 గంటలు శ్రమించి 5 మృతదేహాలను అయితే వెలికి తీసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నీటిలో మునిగిపోయారనే చెప్పొచ్చు. సెల్ఫీ తీసుకునే క్రమంలో అదుపు తప్పి డ్యామ్లో పడి ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఎవరైతే ఒకే ఇంటికి చెందిన 2 వ్యక్తులు ఎవరైతే 2 యువకులు ఎవరైతే చనిపోయారో అక్కడైతే మనం ప్రస్తుతానికి అక్కడ ఉన్నామని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా విషాద ఛాయలు అయితే అనుకున్నట్టుగా మనకి చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. దినేశ్వర్ అలాగే లోహిత్ అనే వ్యక్తులు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్కీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కూడా మృతి చెందడం అనేది అది కూడా 20 ఏళ్ల లోపే వీళ్ళ వయసు ఉండడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇంట్లో మొత్తం కూడా విషాద ఛాయలు అయితే అల్లుకున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ బాధ పెట్టాలన్నట్టు కాదు కానీ అసలు ఏం జరిగింది, వెళ్ళే ముందు మరి ఏం చెప్పారు వాళ్ళ కొడుకులు అంటే వాళ్ళ కుమారులు ఏం చెప్పారు ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం విషాద ఛాయలు అయితే అల్లుకున్నాయని చెప్పొచ్చు. నిన్న రాత్రి మృతదేహాలు ఇక్కడికి రావడం అయితే జరిగింది. అమ్మ నమస్తే. బాధ పెట్టాలని కాదు, మీకేం చెప్పి వెళ్ళారమ్మా ఇక్కడ నుంచి? గుడికి పోతున్నామనే పోయిండ్రమ్మా. ఆ డ్యామ్కి చూసి ఎట్లా పోయిండ్రో ఏమమ్మా. ఒక్క డేంజర్ బోర్డు లేదా, ఇంత జాలి గట్టి లేదు, అంత కుల్లగా ఎవరికి ఇడ్సబెట్టిపోయిండ్రో. ఆ పిల్లల జాలి లేదు ఏమి లేదు, ఎంతమంది పోయిండ్రో అని అంటాడా. ఎవరు పోయినా బయటపడలేదు, నా పిల్లలు పోయి బయటపడ్డారు. ఆడ చాలా మంది పానాలు పోయినాయి అంట, ఎవరు బయటికి తేలేదు. నా పిల్లలు వచ్చి ఇంత చెప్తున్నారు. అయ్యా ఆడేం చేపిస్తారా, అయ్యా జాలేపిస్తారా నైనా, బోళ్ళు పెట్టిపిస్తావా ధనుజు. వెళ్ళేటప్పుడు మీకేం చెప్పారమ్మా? గుడికి పోతున్నామని చెప్పి పోయినారమ్మా. అంటే ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారా లేకపోతే సడన్ అనుకొని పొద్దున పోయినారు, నైట్ అనుకొని పొద్దున పోయినారు. 2 గంటలనే మాయమైపోయారు రా పిల్లలు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? అంటే ఇక్కడ 9 గంటలకి స్టార్ట్ అయ్యారు, అక్కడ 12 గంటలకి 8:30కి అట్లా వెళ్ళిపోయినారు ఇడికెళ్ళి. మాకు 11కి అట్లా నాకు ఫోన్ వచ్చింది. ఫస్ట్ ఒక్కసారి వేసి మాట్లాడిరు, ఓటీపీ చెప్పు మమ్మీ మంచిగానే వచ్చినామని చెప్పారు. మళ్ళా గంట సేపు అయినాక కనిపిస్తలేరని పిల్లలు వరుతుర్రా ఓలా. ఆడెవ్వరూ లేరమ్మా, ఈ పిల్లలే ఉన్నారు. మీకు ఫోన్ చేసి చెప్పింది ఎవరమ్మా?
వీళ్ళతోనున్న పిల్లలు చెప్పారు అమ్మా. అమ్మ 7 మంది కూడా చిన్ననాటి స్నేహితులు, ఎక్కడికి వెళ్ళినా కాలేజ్ పిల్లలు ఏడిపోయినా ఎంబటుండే క్లోజ్ పిల్లలు అమ్మ అందరూ. అందరు తెలుసు, అందరు ఈడికొచ్చే పోతారు, ఏడిపోయినా కాలేజీకి కూడా ఏడికైనా పోతారు వచ్చి. మీకు 11:30కి ఫోన్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వరకు కూడా ఆడేం లేదు. మేము పోయినాకనే అందరు వచ్చిండ్రు. ఎవరు దోలాడటోళ్ళు లేకుండే నా పిల్లల నాడ. మేము పోయినాకనే అందరు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చి నిలబడి తమాషా చూస్తుండ్రు. దాదాపుగా 20 మంది ఈతగాళ్ళను పెట్టి కూడా మృతదేహాన్ని తీసామంటారు. ఏం లేవు అవన్నీ, అంతమంది ఏం లేరు. పోలీసు వాళ్ళే ఉండే మేము పోయే వరకు. మేము పోయే అరుపులు అరిస్తేనే అప్పుడు ఈతగాళ్ళు వచ్చిండ్రు అమ్మ. అప్పటిదాకా చేపలు పట్టేటోళ్ళు ఆడాడనే తిరిగిండ్రు. మేము పోయినాకనే వచ్చిండ్రు మా పిల్లల దగ్గరికి అమ్మా. అంటే గతంలో కూడా ఇలాంటివి జరిగాయి, అలాగే మీ ఇంట్లో కూడా ఇప్పుడు విషాదం అయితే నెలకొనింది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జరగకుంటే ఆడేమన్నా బందోబస్తు ఏమని చెప్పుర్రమ్మా అంతే. నాకు పట్టిన కత్తే తల్లికి పట్టద్దు, ఎవరికి పట్టద్దు. ఎంతమంది పిల్లలు బందోబస్తు నాకు వీళ్ళిద్దరే అమ్మా. ఒక బాబా, ఆ బాబా పెళ్ళి చేసిన వీళ్ళిద్దరే బతుకు. ఎంత వయసు అమ్మా? ఈయనకి 20 ఏళ్ళు నిండినాయమ్మా, ఆయనకు 17 ఏళ్ళు నిండినాయి. చూడొచ్చు ఇంట్లో ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది. ఆ కొండపోచమ్మ రిజర్వాయర్లో ఇంతకు ముందు కూడా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల, అంటే అక్కడ డేంజర్ బోర్డు కానీ లేకపోతే ఎవరిని కూడా ప్రవేశించకుండా కనుక చూసుకొని ఉంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇలాంటి విషాదం చోటు చేసుకునేది కాదు అంటూ కూడా తల్లి ఎంతగానో మొరపెట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే ఈ 7 మంది స్నేహితులు కూడా కాలేజ్ నుంచి కూడా ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వీళ్ళందరూ కూడా ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే నిన్న పొద్దున కూడా, అంటే మొన్న రాత్రి వీళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది, మేము ఇలా కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నిన్న 8 గంటల సమయంలో ఇక్కడ నుంచి బయలుదేరారు. దాదాపుగా 11 గంటలకి ఫోన్ వచ్చినట్టుగా కూడా వాళ్ళ తల్లి అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి వాళ్ళ చెల్లెలు మనతో ఉన్నారు, ఒకసారి వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చెల్లెల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారో ఒక్కసారి ఆవిడ మాటల్లో ఒకసారి వినచేద్దాం. అమ్మ, మీకు ఏమైనా చెప్పారమ్మా? ఫోన్ వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పారా? మీకు ఎప్పుడు తెలిసిందా మీ అన్నయ్యని? మా తమ్ముళ్ళు ఇద్దరు. మీ తమ్ముళ్ళు ఇద్దరు. మీకు ఎప్పుడు తెలిసింది? నిన్ననే. అంటే మీతో ఏ విధంగా ఉండేవాళ్ళు? అంటే మీరు ఒక్కరే కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు మిమ్మల్ని, అలాంటిది ఇప్పుడు ఇలా జరిగింది. సో చూడొచ్చు, అసలు ఆవిడ మాట్లాడలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అల్లారు ముద్దుగా వీళ్ళ ముగ్గురు కూడా కలిసి పెరిగారు. అలాంటిది ఒక్కసారిగా వాళ్ళ తమ్ముళ్ళు ఈ లోకాన్ని వెళ్ళిపోవటంతో ఆవిడ ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే ఈ 7గురిలో ఎవరైతే ఇద్దరు క్షేమంగా బయటపడ్డారో వాళ్ళు కాకుండా ఇంకా మిగతా కుటుంబీకులు మాత్రం మొత్తం కూడా తీవ్ర విషాదంలోకి మునిగిపోయారని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళ దగ్గర కూడా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.